దానికి కొంచెం ఎస్టిమేషన్ పార్టీ ఒక 6 మెంబర్స్ని ఇస్తాం మేడం. నమస్తే మేడం. వివిధ డిపార్ట్మెంట్ చేయవలసిన కార్యక్రమాల గురించి మన ఆర్డీఓ గారు సమీక్షిస్తారు. స్వామివారి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలు ఏదైతే జరుగుతున్నాయో ఇది 2వ విడత. అంటే నేను ఆడియో షూట్ తీసుకున్న టైంలో కాబట్టి ఇంకా అద్భుతంగా చేయాలి. ఎందుకంటే రథోత్సవం అండ్ తెప్పోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా టీం చాలా సహకరించి ఎటువంటి ఇబ్బందికరంగా సంఘటనలు కూడా జరగలేదు. ఇదంతా కూడా కోఆర్డినేషన్ మీటింగ్ ఒక ఎఫెక్ట్ అనేది చూపించుకొని ఇవాళ మన మేయర్ గారు కానీ బీబీఆర్ గారు కానీ అలానే డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏసీ గారు కానీ నిత్యం అందరూ కూడా సపోర్ట్. అండ్ ముఖ్యంగా ఇప్పుడు చైర్మన్ గారు మొన్న కూడా మనం జరిగిన జనవరి 31 ఏకాదశి టైంలో కూడా చైర్మన్ గారు స్వయంగా నేను ఇక్కడ గమనించాను. ఆయన చాలా ఎఫర్ట్స్ తీసుకొని విఐపీని భక్తులు ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ చాలా కష్టపడ్డారు. ఒక టైంలో అయితే ఆయన పరిస్థితి చూసి నేనైతే మీరు ఇక్కడికి వచ్చి కూర్చోండి అన్న రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. సో బోర్డ్ మెంబర్స్ కానీ చైర్మన్ గారు కానీ అందరూ కూడా చాలా సహకరించి అండ్ ప్రతి ప్రోగ్రామ్ని కూడా చాలా విజయోత్సవం చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఈసారి ఇంకా మంచిగా చేస్తూ భక్తులకు ఏది కూడా ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతో శాఖల వారీగా పిలుస్తారు. ఫస్ట్ టోటల్గా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా సెక్టార్ 1 కింద డివైడ్ చేశాను మేడం. సెక్టార్ 2 వచ్చేసి రథోత్సవం రోజు, సెక్టార్ 3 వచ్చేసి తెప్పోత్సవం రోజు మేడం. దీని కూడా ప్రోగ్రామ్ కన్నా 450 మెంబర్స్ని స్టాఫ్ని డిప్లాయ్ చేస్తున్నాం మేడం. ఈ మిగతా డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుని మున్సిపాలిటీ తరఫు నుంచి కూడా శానిటేషన్ వర్కర్స్ని 350 మెంబర్స్ని హైర్ చేసుకోవడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవంలో 9 రోజులు జరిగితే అన్ని రోజులు 24 hours శానిటేషన్ చేస్తామన్నారు. ఈ దారిలో ఏమన్నా అడ్డు ఉన్నా కూడా వాటిని తీపించడం లాంటివి చేస్తాము. ఇంకా వాటర్ సప్లై కరెంట్ సప్లై అనేది చూసుకుంటాం. ఈ స్క్రాచెస్ వరకే 5 లక్షల రూపాయలు కూడా కేటాయించాం. పనులు కూడా జరుగుతున్నాయి. ఏదైతే రథోత్సవం రోజు 5వ తారీఖు మార్చి దాని డెడ్లైన్ 3వ తారీఖు నుంచి పెట్టుకొని 3వ తారీఖు కల్లా గరుడ సేవ రోజు కల్లా కంప్లీట్గా రథోత్సవానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బంది లేకుండా కూడా నగరపాలక సంస్థ వైపు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాం. కమిషనర్ గారితో ఎస్సీ గారితో అందరితో మాట్లాడి ఏ చిన్నపాటి ఇబ్బంది లేకుండా నగరపాలక సంస్థ పక్షాన అన్ని పనులు పూర్తి చేస్తున్నాం. హెల్త్ అధికారి గారు చెప్పినట్టు 2 సెక్షన్ ఒకటే కాకుండా దాని ప్రభుత్వ ఏదైతే బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఏదైనా ఆటంకాలు ఉన్నా అవన్నీ కూడా కార్పొరేషన్ వైపు నుంచి చేయాల్సినవన్నీ కూడా తొలగించే ప్రక్రియ కూడా చేపట్టారు. తాగునీరు సరఫరా ప్రధాన వీధుల్లో లైట్ ఎల్ఈడి లైట్లంతా కూడా ప్రధాన వీధుల్లో ఎల్ఈడి లైట్ వేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. నగరపాలక సంస్థ పక్షాన్ని చేపట్టవలసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆల్రెడీ కమిషనర్ గారు మేము అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని దీనికి ఏమేమి చేయాలని కూడా డిస్కస్ చేసి చెప్పుకున్నాం. నగరపాలక సంస్థ పక్షాన ఏదైతే మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఏదైతే విజ్ఞాపన చేస్తున్నారో అవన్నీ కూడా మా వైపు నుంచి పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. రెడ్డి గారు వాస్తవానికి ఇది మిగతా ధర్మకర్తలందరి ఆధ్వర్యంలోనే రేపటి నుంచి మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. లెక్కల వెంకటారెడ్డి గారు చదివే మెంబర్లు దూబిశెట్టి కళ్యాణి గారు, దూబిశెట్టి గారు అందరూ అటు వచ్చేసి ఉండమ్మా. కొరకు తెచ్చిన అర్థానికి చంద్రశేఖర్ గారు, కుండా శైలజ గారు, వాసికల చిరంజీవి కార్తిక గారు ఒకసారి ఫోటో
రోజు మాకు ఈ యొక్క పవిత్రమైన అవకాశాన్ని ఇచ్చిన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ బొంగూరు నారాయణ సార్ గారికి, దేవాలయ శాఖ మంత్రి వర్యులు తర్వాత పోతే ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి, తర్వాత వీళ్ళందరికీ కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, 3 పార్టీలు కూడా ఐక్యతగా ఏంటంటే ఈ యొక్క దేవస్థానాన్ని డెవలప్మెంట్ కి ఎన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయో దాన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా దాతల ద్వారా కావచ్చు, తర్వాత ఎవరైనా డోనర్స్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా వస్తే కూడా వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళందరినీ ఈఓ గారిని, జేసీ గారిని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరి సలహాలు, తర్వాత ఇక్కడ పవిత్రమైన చాలా పెద్ద టెంపుల్, పవిత్రమైన టెంపుల్, ఈ టెంపుల్ ఎప్పటి నుంచో మన ప్రధాన అర్చకులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని ఎలాంటి చిన్న తప్పు జరగకుండా, ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా కూడా ప్రతిదీ కూడా ఖచ్చితంగా తూచా తప్పకుండా ప్రతి ఒక్కరి సలహాలు తీసుకొని చేస్తామని మీ అందరి తరఫున చెప్తూ, అదే విధంగా ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన నారాయణ సార్ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.